ముందుగా మన తండ్రి అయిన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే వాక్యం వినుటకు సిద్ధంగా ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, గడిచిన దినము మనము పరిశుద్ధాత్మ దేవుని గురించి నేర్చుకుంటూ పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబడిన పరిమాణం గురించి కొన్ని విషయాలు మనం ధ్యానించాం. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు క్రైస్తవునికి అనుగ్రహించబడిన విధానం గూర్చి, అలాగే పరిశుద్ధాత్మ దేవుని యొక్క నివాసము, ఒక క్రైస్తవునిలో పరిశుద్ధాత్ముడు ఎలా నివసిస్తాడు అనే విషయాన్ని ధ్యానించాము. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు క్రైస్తవునికి ఎలా ఇవ్వబడ్డాడు అనే విషయాన్ని గురించి కొన్ని విషయాలు మనం ధ్యానించాం. మిగిలిన విషయాలను ఈరోజు మనము ధ్యానిద్దాం. పరిశుద్ధాత్ముడు దేవుడు తన పరిశుద్ధాత్మ చేత క్రైస్తవుని ముద్రించుకున్నాడు. అలా ముద్రించడం ద్వారా తన సొత్తుగా చేసుకున్నాడు. అలాగే ఆయన మనకు వాగ్దానం చేసిన స్వాస్థ్యమునకు పరిశుద్ధాత్మ దేవుడు క్రైస్తవుని హక్కుదారునిగా చేశాడు. ఈ స్వాస్థ్యము పొందబోయేంత వరకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటాడు, మనలో ఉంటాడు. మనకు ఒక ఆదరణకర్తగాను, సహాయకునిగాను, ఇంకా అనేక విషయాల్లో ఆయన మనతో ఉంటాడు. అందుకని ఒక ముద్రగా, ఒక సంచకరువుగా పరిశుద్ధాత్మను దేవుడు మనకు అనుగ్రహించాడు అనే సత్యాన్ని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. పరిశుద్ధాత్మను దేవుడు ముద్రగా అనుగ్రహించాడు. అయితే ఆ ముద్ర యొక్క అర్థం ఏమిటి అనేది మనం ఆలోచించినప్పుడు అందులో మొదటి విషయం ఏంటంటే ఓనర్‌షిప్ అనేది అందులో మనకి కనపడుతుంది. ఓనర్‌షిప్ అంటే ఏమిటి అంటే యాజమాన్యం. మనము దేవుని యొక్క యాజమాన్యం కిందికి వెళ్ళిపోయాము. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 19 మనం చదువుకుందాం. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభువు తన వారిని ఎరుగును అన్నదియు, ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలను అన్నది. ఇక్కడ ఆ తిమోతికి పౌలు గారు తెలియజేస్తూ, దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభు తన వారిని ఎరుగును. అంటే ఆయన ఆయన యొక్క ఆ ఆ గుర్తింపు, లేక ఆయన యొక్క యాజమాన్యం కిందకి దేవుడు మనల్ని తీసుకున్నాడు. ఆయన తన వారిని ఎరుగును. అలాగే ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలను అన్నది. అంటే ఎవరైతే ప్రభు నామాన్ని ఒప్పుకుంటారో వారు దుర్నీతి నుండి తొలగిపోవాలి. అలాగే ఆ ఆ యొక్క అధికారపు ముద్ర, ఆ ముద్ర ఏమిటి అంటే ఆయన తన వారిని ఎరుగును. అంటే ఆయన ఆయన యొక్క
యాజమాన్యం కిందకి, ఓనర్‌షిప్ కిందకి మనం వెళ్ళిపోయాం. ఆయన మనలను తన ఆత్మ ద్వారా ముద్రించుకొనుట ద్వారా మనము ఆయన చేత గుర్తించబడుతున్నాం. ఆయన గుర్తింపు కిందకి వెళ్ళిపోయాం. అలాగే ఈ గుర్తింపును గూర్చి మనం ఆలోచించినట్లయితే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 13, 14 వచనాలు చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 13, 14 వచనాల్లో పౌలు గారు ఇలా మనకు తెలియజేస్తూ ఉన్నారు. మనం ఈ విషయాన్ని చదువుకుందాం. ఎఫెసీ 1, 13, 14 మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. అంటే ఈ మాట మనం జాగ్రత్తగా పరిశీలించినప్పుడు ఒక గుర్తింపు అనగా ముద్రించుట ద్వారా ఒక గుర్తింపు దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ముద్రించుట ద్వారా ఒక ఓనర్‌షిప్ కిందికి మనం వెళ్ళిపోయాం. గుర్తింపు అనేది తన ఆత్మను అనుగ్రహించుట ద్వారా, తన ఆత్మను సంచకరువుగా ఇచ్చుట ద్వారా మనము ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందాము. అంటే వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడుట ద్వారా ఒక ప్రత్యేకమైన గుర్తింపు. ఈ ప్రత్యేకమైన గుర్తింపు మనం ఆలోచించినట్లయితే ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మనకు స్వాస్థ్యమునకు సంచకరువు అనే మాట జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే ఆ ఒక వస్తువును కొన్నప్పుడు ముందుగా ఇచ్చే ఒక బయానా, ఈ బయానాగా పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఇవ్వబడ్డాడు. అంటే మనం పొందే స్వాస్థ్యము మనము పొందేంత వరకు కూడా, అంటే ఒక వస్తువును లేక ఒక స్థలమును ఎవరైనా కొన్నప్పుడు ఆ యొక్క బయానా ఏం చేస్తుందంటే, ముందుగా ఇవ్వబడిన బయానా ఇంకొకరి సొంతం కాకుండా, ఇంకొకరు కొనకుండా, ఇంకొకరికి అమ్మబడకుండా అది కాపలా కాస్తుంది. కనుక దేవుడు మనకు అనుగ్రహించిన ఈ యొక్క పరిశుద్ధాత్మ, ఆ పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించుట ద్వారా ఆ పరిశుద్ధాత్మను మన స్వాస్థ్యమునకు మనం పొందబోయే, దేవుడు మనకు వాగ్దానం చేసిన ఆ స్వాస్థ్యం నిత్య జీవానికి, ఆ పరలోకానికి భయానగా దేవుడు డబ్బులు ఇవ్వలేదు కానీ, వెండి బంగారాలు ఇవ్వలేదు కానీ, తన పరిశుద్ధ ఆత్మనే మన కొరకు అనుగ్రహించారు అనేది గొప్ప సత్యమైనది. మన కోసం ఎంత గొప్ప కార్యం జరిగించాడో దీన్ని బట్టి మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఇక మూడో విషయం ఏమిటి అనేది మనం చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే మనకు ఈ ముద్ర ద్వారా ఒకటి మనం ముద్రించబడ్డాము, ఆ యాజమాన్యం కిందకు వచ్చాము. ముద్రించబడిన మనకు దేవుడు అనుగ్రహించే ఆ ముద్ర ద్వారా వచ్చే లాభాలు ఏమిటంటే, ఒకటి దేవుని యొక్క ఓనర్‌షిప్ కిందకు వచ్చాము. 2 దేవుని చేత గుర్తించబడ్డాము. మూడవది మనకు భద్రత అనుగ్రహించబడతా ఉంది. మనము భద్రత అంటే ముద్ర ఏమి అనుగ్రహిస్తుందంటే సెక్యూరిటీని అనుగ్రహిస్తుంది. భద్రతను అనుగ్రహిస్తూ ఉంది. ఈ భద్రత ఎలాంటిది అనేది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించితే ఎవరు కూడా దాన్ని ఏమి చెయ్యలేనంత భద్రత. అంటే ఎవరు కూడా, అంటే ఈ లోకంలో ఎవ్వరూ కూడా దాన్ని దొంగిలించలేని, అపహరించలేని
అంత భద్రత. ఆహ్, ఇది మనం జాగ్రత్తగా గమనించితే ప్రకటన గ్రంథంలో మనకి ఒక ఉదాహరణ కనపడుతుంది. ప్రకటన గ్రంథం మనం చదువుకుందాం. 5వ అధ్యాయము. ప్రకటన గ్రంథము అంటే దేవుడు మనకు పరిశుద్ధాత్మను ముద్రగా ఇచ్చుట ద్వారా, లేక పరిశుద్ధాత్మ చేత ముద్రించుట ద్వారా ఆ భద్రత, దేవుడు అనుగ్రహించిన స్వాస్థ్యం యొక్క భద్రత ఎంత బలమైనది అనేది మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుకుందాం. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనము సింహాసనమునందు ఆసీనుడయుండు వాని కుడి చేత చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు గాని, భూమి మీద గాని, భూమి క్రింద గాని ఆ గ్రంథము విప్పుటికైనను, చూచుటికైనను ఎవనికిని శక్తి లేకపోయెను. ఆ గ్రంథము విప్పుటికైనను, చూచుటికైనను యోగ్యుడెవడును కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా, ఇక్కడ చూడండి. ఇక్కడ ఒక గ్రంథం ఉంది. గ్రంథాన్ని చుట్టారు. గ్రంథపు చుట్ట అది. ఆ గ్రంథపు చుట్టకి 7 ముద్రలు వేశారు. ఈ 7 ముద్రలు ఎంత శక్తివంతమైన ముద్రలు అంటే, పరలోకమందు గాని, భూమి మీద గాని, భూమి క్రింద గాని, ఆ యొక్క ముద్రలు విప్పి ఆ గ్రంథాన్ని ఓపెన్ చేసే శక్తి ఎవరికీ లేకుండా పోయింది. అంటే ఇక్కడ నేను దేని గురించి చెప్తున్నాను? ఇక్కడ ఉన్న గ్రంథాన్ని గురించి నేను చెప్పడం లేదు. దేవుని ముద్రకున్న శక్తిని గూర్చి నేను చెప్తున్నాను. ఆ దేవుని ముద్ర యొక్క భద్రత ఎంత గొప్పదంటే, ఇక దాన్ని పరలోకమందు గాని, భూమి మీద గాని, భూమి క్రింద గాని ఎవరు కూడా ఆ ముద్రను ఓపెన్ చేయలేరు. అంత బలమైన భద్రత దేవుడు తన యొక్క ఆత్మ ద్వారా మనల్ని ముద్రించడం ద్వారా మన స్వాస్థ్యానికి అంత భద్రత అనుగ్రహించాడు. కనుక పరిశుద్ధాత్ముడు ద్వారా పరిశుద్ధాత్ముని చేత మనకు ఇవ్వబడిన ఈ ముద్ర, లేక మనం ముద్రించబడిన ఈ విధానము మనల్ని ఎంత సేఫ్టీగా ఉంచుతుంది అంటే, ఒక ఓనర్‌షిప్ కిందకి మనల్ని తీసుకెళ్ళింది. ఒక గుర్తింపును మనకు అనుగ్రహించింది. ఒక భద్రత మనకు దయచేసింది. ఇది జాగ్రత్తగా మనం ఆలోచించవలసిన వారమై ఉన్నాం. ఇక మరొక విషయాన్ని మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, ఈ ఈ యొక్క ముద్ర ఎంత గొప్పదో మనం ఆలోచించినప్పుడు, బైబిల్ గ్రంథంలో కొన్ని సందర్భాల్లో కొన్నిటికి గుర్తుగా కొన్ని ఇవ్వబడ్డాయి. నిబంధనకు గుర్తులుగా కొన్ని ఇవ్వబడ్డాయి. ఉదాహరణకి రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారికందరికి అతడు తండ్రి ఎగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసము వలనైన నీతికి ముద్రగా సున్నతి అను గుర్తు పొందెను. ఇక్కడ చూడండి. అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు అబ్రహాముకు అనుగ్రహించిన ఒక గొప్ప ముద్ర, లేక ఆ నీతికి ఒక సింబల్ ఏమిటంటే సున్నతి. సున్నతి అనేది వారి శరీరముల యందు ముద్రగా ఉంచబడాలి. ఈ ఈ ముద్ర అనేది ఎంత గొప్పది అంటే, అది ప్రాణాపాయకరమైన స్థితి నుండి కూడా రక్షించగలిగేంత గొప్పది. ఒక ఇశ్రాయేలీయునిగా, ఒక యూదునిగా మొట్టమొదట అతనికి ఇవ్వబడిన
ఒక గొప్ప ముద్ర సున్నతి. అంటే ప్రతి మగవాడు. కనుక అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు ఆ సున్నతిని గూర్చి ఎంతో స్పష్టంగా ఆయన చెప్పాడు. ఈరోజు క్రైస్తవునిగా మనం గుర్తించబట్టకు దేవుడు సున్నతి అనే దానిని ముద్రగా ఇవ్వలేదు గాని, పరిశుద్ధాత్మ చేత ఆయన మనల్ని ముద్రిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలకైతే సున్నతి ముద్రను వారి శరీరముల యందు అనుగ్రహించాడు. మనకైతే తన పరిశుద్ధాత్మను మన ఆత్మ యందు ఆయన అనుగ్రహించాడు. ఎంత వ్యత్యాసం ఉందో మనం జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. దీని గూర్చి ఆదికాండము 17వ అధ్యాయము మనం ఒకసారి చదువుకున్నట్లయితే, ఆదికాండము 17వ అధ్యాయము 8వ వచనం నుండి మనం చదువుకుందాం. నీకును నీ తరువాత నీ సంతతికిని నీవు పరదేశివై ఉన్న దేశమును అనగా కనాను దేశమంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడునయుందునని అతనితో చెప్పెను. మరియు దేవుడు నీవు మాత్రమే గాక నీ తరువాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలెను. నాకును నీకును నీ తరువాత నీ సంతతికి నీ మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా, మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను. మీరు మీ గోప్యాంగ చర్మమును సున్నతి పొందవలెను. అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును. 8 దినముల వయస్సు గలవాడు అనగా నీ ఇంట పుట్టినవాడైనను, నీ సంతానము కాని అన్యుని యొద్ద వెండితో కొనబడిన వాడైనను, మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలెను. ఇక్కడ దేవుడు అబ్రహాముకి కనాను దేశాన్ని స్వాస్థ్యంగా వాగ్దానం చేస్తున్నాడు. నీ తరువాత నీ సంతతిలో 4వ తరం వారు ఇక్కడికి వస్తారు అని ప్రక్కనే ఉన్న 15వ అధ్యాయం 16వ వచనంలో చెప్పాడు. అయితే ఆ కనాను దేశాన్ని నిత్య స్వాస్థ్యముగా వారికి ఇచ్చాను అని దేవుడు చెప్పాడు. అయితే ఆ స్వాస్థ్యాన్ని పొందబో ప్రజలకు ముంగుర్తుగా సున్నతి నిబంధనను వారి దేహముల యందు ముద్రగా ఇచ్చాడు. చూడండి, అలాగే ఈనాడు క్రైస్తవునిగా నీకు దేవుడు కనాను దేశాన్నో ఇంకో దేశాన్ని ఇవ్వటం లేదు కానీ, పరలోకమును, నిత్య జీవమును, నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి ఆ యొక్క స్వాస్థ్యాన్ని పొందేందుకు ముందుగానే ఒక గుర్తును మనకిస్తున్నాడు. అదే పరిశుద్ధాత్మ చేత ముద్రించటం. 400 సంవత్సరాలు ముందుగానే ఆయన తన యొక్క అబ్రహాం యొక్క దేహమందు, అక్కడ నుండి ఆయన సంతతి యొక్క దేహమందు సున్నతిని ఆయన ముద్రగా ఇచ్చాడు. అందుకే రోమపత్రికలో మనం చదువుకున్న భాగానికి వెళ్తే 4వ అధ్యాయం 11వ వచనంలో, అతడు తనకు కలిగిన విశ్వాసము వలనైన నీతికి ముద్రగా సున్నతి అను గుర్తు పొందెను. ఈరోజు మన విశ్వాసానికి ఆ గుర్తుగా చూడండి, మనం చదువుకున్న ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో అంటాడు, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి, అంటే మన విశ్వాసం ద్వారా, అంటే అక్కడ అబ్రహాము విశ్వాసము వలనైన నీతికి గుర్తుగా సున్నతి అనే ముద్ర ఇస్తే, మనము సత్యవాక్యాన్ని విని ఆ రక్షణ సువార్తను విని అంగీకరించి క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా, అక్కడ అబ్రహామేమో యెహోవా దేవుని యందు విశ్వాసం ఉంచాడు. దానికి గుర్తుగా ఆయన ఏం పొందాడు అంటే సున్నతి అనే గుర్తును పొందాడు. ఈరోజు మనము రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడుతున్నాం.
అక్కడ సున్నతి అనేది ఒక ముద్రగా ఇస్తే, ఇక్కడ ఆయన తన ఆత్మ చేత మనల్ని ముద్రిస్తున్నాడు. అక్కడ పొందబోయే స్వాస్థ్యము కనానుకి అడ్వాన్స్‌గా దేవుడు సున్నతి గుర్తును ముందుగా ఇస్తే, ఇక్కడ నిత్యత్వం అనే స్వాస్థ్యానికి గుర్తుగా ఆయన తన ఆత్మ చేత మనల్ని ముద్రిస్తూ ఉన్నాడు. అంటే మనకు వాగ్దానం చేయబడిన స్వాస్థ్యానికి భద్రత దేవుడు తన ఆత్మ ద్వారా అనుగ్రహిస్తూ ఉన్నాడు. పరలోకంలో ముద్రించబడిన గ్రంథాన్ని ముల్లోకాల్లో ఎవరు కూడా తీసివేయలేరట. ఓపెన్ చేయలేరు. అంత భద్రత. అలాగే దేవుడు మనకు అనుగ్రహించిన ఈ యొక్క ఆహ్, ముద్ర ద్వారా ఈ ముద్రను ఎవరు కూడా తీసివేయలేరు. అంత భద్రత దేవుడు అనుగ్రహించాడు. ఇంకొక విషయాన్ని గ్రహించాలి. ఇశ్రాయేలీయులు వారు తాము పొందబోయే స్వాస్థ్యానికి ముంగుర్తుగా వారి శరీరముల యందు సున్నతి అను ముద్రను వారు పొందుకుంటే, అది వారు పొందబోయే ఆ యొక్క స్వాస్థ్యానికి హక్కుదారులుగా చేసింది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గ్రహించాలి. వారు హక్కుదారులుగా కనాను దేశానికి వెళ్లారు. దాన్ని స్వాధీనపరుచుకున్నారు. దాంట్లో ప్రవేశించారు. కానీ కొందరు అవిధేయత చేత ప్రవేశించలేకపోయారు. ఒకవేళ మనము కూడా వాక్యానికి అవిధేయులమైతే, మనము దేవుని ఆత్మ చేత ముద్రించబడినప్పటికీ స్వాస్థ్యాన్ని పోగొట్టుకునే ప్రమాదం ఉంది. దేవుడు తన ఆత్మ ద్వారా నన్ను ముద్రించాడు గాబట్టి, ఇక నాకేం ప్రాబ్లమ్ లేదు. నేను ఎలా ఎలాగైనా జీవించొచ్చు అనుకుంటే, మనం పొరపాటు పడినట్లే. అందుకే ఎఫెసీ పత్రిక 4 అధ్యాయము 30వ వచనంలో ఆయన ఒక ఖండితమైన ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. అంటే మీ విమోచన అనగా మీ యొక్క ఆత్మకు విమోచన కలిగేంత వరకు, లేక ఈ లోకము యొక్క విమోచన జరిగేంత వరకు కూడా, అనగా ఒక్క మాటలో చెప్పాలంటే క్రీస్తు ప్రభు యొక్క రాకడ వరకు కూడా మీరు పొందిన పరిశుద్ధాత్మను మీరు జాగ్రత్తగా పోగొట్టుకోకుండా కలిగి ఉండాలి. ఆయన దుఃఖపడతాడు మీ ప్రవర్తన ద్వారా. ఎందుకంటే ఈ 4వ వచనంలో ఈ 4వ అధ్యాయంలో చాలా విషయాలు అంటే పరిశుద్ధాత్మకు వ్యతిరేకముగా లేక దుఃఖపరిచే విషయాలు చాలా ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఒకసారి మనం ఈ 4వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుకుంటే, కోపపడుడి గాని పాపము చేయకుడి. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు. తరువాత అంటే ఈ ఈ ఎఫెసీయులలో కోపంతో ఒకళ్ళతో ఒకళ్ళకి సంబంధం లేకుండా జీవించే విధానం ఉంది. తర్వాత దొంగిలివాడు ఇక మీదట దొంగిలకి అక్కరగలవానికి పంచిపెట్టుకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుటకు కష్టపడవలెను. మంచి పని చేయుచు కష్టపడవలెను. ఇక్కడ పని చేయకుండా సోమరులుగా తిరిగేవాళ్ళు కూడా ఈ సంఘంలో ఉన్నారు. 29వ వచనంలో వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమైన పలుకుడు గాని దుర్భాష ఏదైనా మీ నోట రానియకుడి. అంటే దుర్భాషలాడేవారు కూడా ఉన్నారు. అంటే సోమరితనము దొంగతనానికి దారి తీస్తుంది. అలాంటి దొంగిలించే స్వభావము, అబద్ధాలాడే స్వభావము, అలాగే దుర్భాషలాడే స్వభావము, ఇంకా 31వ వచనానికొస్తే సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. వీరు క్రైస్తవులయ్యారు. అన్యులకు రాయటంలో ఈ పత్రిక. క్రైస్తవులుగానే ఉండి ఈ చెడు అంతా కలిగున్నారు. అందుకే పౌలు గారు మాట్లాడుతూ ఇక్కడ మీ యొక్క దుష్ట ప్రవర్తన, మీ చెడు ప్రవర్తన మీకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరుస్తూ ఉంది. ఆయన మీలో ఉన్నాడు, మీతో ఉన్నాడు. మీ ప్రవర్తన ద్వారా ఆయన దుఃఖిస్తూ ఉంటాడు. కనుక ఆయన
విమోచన దినం వరకు ఉండాలి. మధ్యలోనే ఆయన పంపించేయొద్దు. ఆయన మీరు దూరం చేసుకోవద్దు. ఆయన దూరం అయ్యాడంటే, ఆయన మీ నుండి వెళ్ళిపోయాడు అంటే, మీరు పోగొట్టుకుంటారు. మీ స్వాస్థ్యాన్ని మీరు పోగొట్టుకుంటారు. కనుక ఆయన విమోచన దినం వరకు ఉండవలసిన వాడయుండగా, మీ యొక్క అయోగ్యమైన ప్రవర్తన ద్వారా ఆయన మధ్యలోనే వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఇది జాగ్రత్తగా గ్రహించాలి. ఇంక అంత మాత్రమే కాదు, దుఃఖపడటమే కాదు. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే, 5వ అధ్యాయంలో 15, 16, 17, 18, 19 వచనాల్లో మనకు మధ్యలో ఒక మాట కనపడుతుంది. ఏమిటంటే, ఆత్మను ఆర్పకుడి అంటాడు. అంటే ఇక్కడ ఆత్మను ఆర్పకుడి అంటే ఏ ఏ భాషలో మాట్లాడుతున్నాడంటే, ఒక దీపము ఇంటి వారందరికి వెలుగిచ్చే దీపాన్ని ఆర్పేస్తే ఆ ఇల్లంతా చీకటైపోతుంది. దాంతో పోల్చి చెప్తున్నాడు. పరిశుద్ధాత్ముడు మీలో ఒక దీపములాగా ప్రజ్వరిల్లుతూ ఉన్నాడు. ఆయన ఇంకా ప్రజ్వరిల్లాలి. కానీ మీ అయోగ్య ప్రవర్తన ద్వారా ఆయన్ని ఆర్పేస్తున్నారు. ఆర్పేయటం అంటే ఏంటి? లేకుండా పోవటం. అంటే ఒక క్రైస్తవుడు విమోచన దినం వరకు కలిగి ఉండవలసిన పరిశుద్ధాత్మ దేవుని తన అయోగ్యమైన, అపవిత్రమైన ప్రవర్తన ద్వారా పోగొట్టుకుంటాడు. ఈ ముద్ర అంటే ఎవరు దొంగిలించలేనంత బలమైన ముద్ర, లేక ఎవరు ఓపెన్ చేయలేనంత బలమైన ముద్ర, శత్రువులెవరు కూడా దాన్ని దొంగిలించలేరు. నీ పాపము, నీ అవిధేయతే దానిని ఆ ముద్రను నీ నుండి దూరం చేస్తుంది. ముద్ర నీ నుండి దూరం అవుట ద్వారా నీవేమవుతావంటే, నీ స్వాస్థ్యాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. ఇది చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. ముద్ర ఎలాంటిదో మనం చూస్తున్నాం. ముద్ర అధికారంతో కూడింది. ముద్ర మార్పు లేనిది, మార్చలేనిది. మార్చలేనంత ముద్ర. ఎవరు దాన్ని ఏమి చేయలేరు. ముద్ర అంటే సామాన్యమైన విషయం కాదు. ఇది పాత నిబంధన చరిత్రలో ఆయా సందర్భాల్లో ఉపయోగించబడిన విధానాలను మనం చూస్తే, ఎస్తేరు గ్రంథం ఒకసారి మనం చదువుకుందాం. ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే, అక్కడ ఒక మాట కనపడుతుంది. 8వ అధ్యాయము 8వ వచనం. 8వ అధ్యాయము 8వ వచనం చూస్తే, అయితే రాజు పేరట వ్రాయబడి రాజు ఉంగరముతో ముద్రింపబడిన తాకీదును ఏ మానవుడును మార్చజాలడు కాగా, మీకిష్టమైనట్లు మీరు రాజునైన నా పేరట యూదుల పక్షమున తాకీదు వ్రాయించి రాజు ఉంగరముతో దానిని ముద్రించుడి అని అహష్వేరోషు రాజు వారితో మాట్లాడుతున్నాడు. అంటే రాజు ఉంగరముతో ముద్రించబడిన తాకీదు ఏ మానవుడు, ఆఖరికి రాజ్యంలో ఉన్న మంత్రులు, ప్రధాన మంత్రులు ఎవరో కూడా మార్చలేరు. మార్చలేనంత బలమైన శక్తి ఆ ముద్రకు ఉంది. భూలోకంలో ఒక రాజుగారి ముద్రకే అంత బలం ఉంటే, దేవాతి దేవుడు పరిశుద్ధాత్మ చేత నిన్ను ముద్రించిన ఆ ముద్రకున్న అధికారము ముల్లోకాల్లో కూడా ఎవరు కూడా ఏమి చేయలేనంత, మార్చలేనంత బలమైనది. అంటే ఈ ఇక్కడ మనము భయానా గూర్చి ఇందాక మాట్లాడుకున్నాం. భయానా ఎంత శక్తివంతమైనది అంటే, నువ్వు ఎంత ఎక్కువ అమౌంట్ భయానాగా ఇస్తే, కొంతమంది 1/4 అంటారు. కొంతమంది 1/2 అంటారు. అంటే అమౌంట్‌లో అంటే కట్టవలసిన అమౌంట్‌లో ఒక పావువంతు నువ్వు భయానగా ఇస్తావా? లేక ఆ సగభాగాన్ని నువ్వు భయానగా ఇస్తావా? లేదా ముప్పావు వంతు భయానగా ఇస్తావా? ఎంత అమౌంట్ అక్కడ పే చేయబడితే, చెల్లించబడితే అంత బలము అక్కడ ఆ భయానాకు వస్తుంది. అంత బలమైంది భయానా. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ భయానా ఎంత బలమైనది అంటే, ఇక్కడ పరిపూర్ణమైన చెల్లింపు జరిగిపోయింది. అది దేవుడు ఆత్మ ద్వారా
కనుక రాజు ముద్రకి అంత మరి దేవుని ముద్రకి ఎంత అధికారం ఉండాలి? అంత అధికారయుక్తమైన ముద్రతో దేవుడు నిన్ను ముద్రించాడు. తన పరిశుద్ధాత్మను మనకు ముద్రగా అనుగ్రహించడం ద్వారా అనే విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. అలాగే మనము దానియేలు గ్రంథము చూసినట్లయితే 6వ అధ్యాయము 10వ వచనంలో అక్కడ ఒక మాట మనకు కనపడుతుంది. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనెను. అంటే రాజు ఆయన సంతకం చేసి దాన్ని ముద్రించేశాడు. ఇంకా రాజుగారు కూడా ఏమి చేయలేకపోయాడు. దానియేలంటే ఇష్టం ఉన్న, అభిమానం ఉన్న, ఎలాగైనా దానియేలుని విడిపించాలని ప్రయత్నించినా ఆ రాజే దాన్ని మార్చలేనంత బలము ఆయన సంతకానికి, ఆయన ముద్రకు ఉంది. అందుకే రాజు కూడా ఏమి చేయలేకపోయాడు. అంటే ఇక్కడ ముద్ర యొక్క అధికారము, దాని యొక్క బలాన్ని, ఆ ముద్రకున్న శక్తిని గూర్చి మనం ధ్యానిస్తా ఉన్నాం. కనుక ముద్ర మార్పు లేనిది, మార్చలేనిది, ఎవ్వరు కూడా ఏమీ చెయ్యలేనంత శక్తివంతమైనది అనే విషయాన్ని మనము చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక మనము ఆలోచించినట్లయితే ముద్ర అంత గొప్పది. అంత గొప్ప ముద్రతో దేవుడు మనల్ని ముద్రిస్తూ ఉన్నాడు అనే సంగతిని జాగ్రత్తగా మనం పరిశీలించవలసిన వారమై ఉన్నాం. కనుక అంత గొప్ప ముద్ర చేత దేవుడు నిన్ను ముద్రించుకున్నాడు. కనుక పరిశుద్ధాత్మ ముద్ర అనేది ఆషామాషీ విషయం కాదు అనే విషయాన్ని మనము గ్రహించాలి. తర్వాత ముద్ర మనకొక హామీని ఇస్తుంది. ఒక హామీ. ఈ హామీ ఏమిటి అంటే చూడండి, 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం. 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయము మనం చదువుకుందాం. 1వ అధ్యాయంలో 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. 22వ వచనంలో ఇలా ఉంటుంది. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరమును అనుగ్రహించి ఉన్నాడు. కనుక ఆయన మనకు ముద్ర వేసి తన ఆత్మ ద్వారా ఆయన మనకు ముద్ర వేసినట్లుగా ఇక్కడ చూడగలం. అలాగే 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 5వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. 5వ అధ్యాయము 5వ వచనంలో దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మ అను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. దేని నిమిత్తము ఆయన మనల్ని సిద్ధపరిచాడు అంటే ఆ ఆయన మనకు అనుగ్రహించబడబోయే ఒక నివాసము, నిత్య నివాసము కొరకు ఆయన మనలను ముద్రించుకున్నాడు. కనుక దీని నిమిత్తము మనల్ని సిద్ధపరిచిన వాడు దేవుడే. అలా సిద్ధపరిచిన ఆయన తన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు అనే సత్యాన్ని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించినప్పుడు ఆ యొక్క ఆత్మ యొక్క ముద్ర ఎంత గొప్పదో మనము చూడగలం. ఇక ఈ ముద్ర ఏమిటి అంటే మనకు దేవుడు అనుగ్రహించిన ముందస్తు హామీ. ఈ ముందస్తు హామీని మనం ఆలోచించినప్పుడు ఇది ఎంత గొప్పది అనేది మనం జాగ్రత్తగా పరిశీలించినప్పుడు ఆయన ఆ యొక్క గొప్పతనాన్ని మనకు ఎలా తెలియజేస్తున్నాడంటే తన ఆత్మ ద్వారా, అనగా తన ఆత్మనే ఆయన ఇంకేవేవో ఇవ్వలేదు. ఆ అంటే తాత్కాలికమైనవి ఆయన మనకు అనుగ్రహించలేదు గాని ఆయన మనకు తన పరిశుద్ధాత్మ చేత, అంటే అంతకంటే విలువైంది ఇంకేమీ లేదు. కనుక పరిశుద్ధాత్మ చేత ముద్రించుట ద్వారా మనము ఆ యొక్క ముందస్తు హామీని మనము పొందుకున్నాం. ఆ యొక్క ముందస్తు హామీ ద్వారా మనము పొందబోయే నిత్య స్వాస్థ్యానికి హక్కుదారులంగా చేయబడ్డాం. ఇది మనము చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యాన్ని మనం పరిశీలిస్తే పరిశుద్ధాత్మ ముద్ర యొక్క విలువ, పరిశుద్ధాత్మ ముద్ర ద్వారా ఎన్ని లాభాలు లేకపోతే ఎన్ని ప్రయోజనాలు దేవుడు మనకు
అనుగ్రహించాడు అనే విషయాన్ని మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే అనేక సత్యాలు దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కనుక ఈ ఈ ముద్ర యొక్క విలువ తెలియని వారు చాలామంది పొరపాటు పడుతూ ఉన్నారు. ఇక్కడ ఒక వ్యత్యాసాన్ని మనం గ్రహించాలి. నేను నిన్నటి దినం కూడా చెప్పాను. అపోస్తలులకు ఇవ్వబడిన పరిశుద్ధాత్మకు ఇన్ని సంగతులు లేవు. ఇన్ని విషయాలు లేవు. ఇంకా ఉన్నాయి మనం తెలుసుకోవాల్సినవి. క్రైస్తవునితో పరిశుద్ధాత్మని యొక్క సంబంధంలో మనం ప్రస్తుతము ముద్రించబడ్డాము అనే ఒక్క విషయాన్ని మాత్రమే ఇంతవరకు కూడా ధ్యానించడం జరిగింది. అయితే ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏమిటి అంటే, ఇంకా చాలా సంగతులు దేవుడు మనకు మన కొరకు ఆయన అనుగ్రహించాడు అనే సంగతి జాగ్రత్తగా మనం పరిశీలించాలి. పెంతెకోస్తు దినాన అపోస్తలులు పరిశుద్ధాత్మ చేత పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని పొందుకున్నారు. పరిశుద్ధాత్మ చేత వారు నింపబడ్డారు. పరిశుద్ధాత్మ చేత వారు ఆ పరిపూర్ణమైన ఆత్మను లేక పరిశుద్ధాత్మను పొందుకున్నారు. అయితే ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏమిటి అంటే, ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత వారు భాషలు మాట్లాడారు. అక్కడ 2 విషయాలు జరిగాయి. ఒకటి, అపోస్తలులు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. బాప్తిసం పొందిన 3000 మంది పరిశుద్ధాత్మను పొందుకున్నారు. అయితే ఈ రెండిటికున్న వ్యత్యాసాన్ని మనం ఆలోచిస్తే చాలామంది దేనిని గుర్తిస్తారు అంటే, అపోస్తలులు పొందుకున్న పరిశుద్ధాత్మ వైపే మొగ్గు చూపుతూ ఉంటారు. అలాంటి పరిశుద్ధాత్మను పొందాలని అంటే ఆ యొక్క పరిమాణంలో పరిశుద్ధాత్మను పొందాలని వారి యొక్క ఆలోచన. అయితే ఇక్కడ ఒక విషయం నేను తెలియజేస్తాను. వారు భాషలు మాట్లాడే ద్వారా అక్కడ యూదులెవరు కూడా మారలేదు. వారు ఆ పరిశుద్ధాత్మను పొందుకొని వారు చేసిన మొట్టమొదటి పనేంటంటే, వారందరూ భాషలతో మాట్లాడారు. సుమారు 15, 16 దేశాల నుండి వచ్చిన వారి భాషలన్నీ వీళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళందరికీ కూడా ఆశ్చర్యం కలిగింది. నివ్వెరపోయారు. ఒక గందరగోళం ఏర్పడింది. కానీ పరిశుద్ధాత్మ ద్వారా భాషలు మాట్లాడటం ద్వారా అక్కడ ఎవరికి మారుమనసు కలగల. కానీ దేవుని యొక్క వాక్యాన్ని వినుట ద్వారానే వారికి మారుమనసొచ్చింది. అంటే అపోస్తలులు పొందుకున్న పరిశుద్ధాత్మ ద్వారా జరిగించబడిన ఈ యొక్క వింత కార్యాలు అంటే భాషలు మాట్లాడటం, లేక అద్భుతాలు చేయటం, ఇవేవి కూడా మనుషులు మార్చలా. మీరు అపోస్తలుల కార్యం అంతా చదవండి. అపోస్తలుల కార్యం అంతట్లో కూడా పరిశుద్ధాత్మ కార్యాల ద్వారా రక్షణ ఎవరికి రాలా. అంటే అద్భుతాలు చేసే దాని ద్వారా, ప్రవచనాలు ప్రవచించడం ద్వారా, స్వస్థతలు చేయటం ద్వారా అక్కడేమీ జరగలేదు. 2వ అధ్యాయంలో భాషలు మాట్లాడారు. అక్కడేం జరగల. కానీ పేతురు సువార్త బోధించినప్పుడు 3000 మంది బాప్తిసం పొందారు. నెక్స్ట్ 3వ అధ్యాయంలో పేతురు కుంటివాడైన ఒక మనిషిని స్వస్థపరిచాడు. అక్కడ ఎవరికీ మారు మనసు రాలా. ఇది జాగ్రత్తగా మనం గ్రహించాలి. కానీ ఆ తరువాత మనం ఆలోచించినప్పుడు 8వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ చేత నింపబడిన పరిచారకుల్లో ఒకడైన ఫిలిప్పు సమరయకు వెళ్ళి సువార్త ప్రకటించాడు. సువార్త ప్రకటించినప్పుడు సమరయులలో అనేకులు నమ్మారు. ఆ తరువాత నమ్మిన వారి మీద యెరూషలేము నుండి వచ్చిన పేతురు, యోహానులు అపోస్తలులు వచ్చి చేతులుంచి వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించారు. ఇది జాగ్రత్తగా గ్రహించాలి. కనుక అపోస్తలులకు ఇవ్వబడిన పరిశుద్ధాత్మ యొక్క వరము ద్వారా మారు మనసు, పాప క్షమాపణ ఎవరికీ రాలేదు. కేవలం సువార్త ద్వారానే మారు మనసు, పాప క్షమాపణ వచ్చింది. ఈరోజు దేవుడు మనల్ని తన ఆత్మ ద్వారా ముద్రించుకున్నాడు క్రైస్తవులముగా. క్రైస్తవులంగా మనము సువార్తను విశ్వసించడం ద్వారా అయ్యాము. అందుకే రక్షణను గూర్చిన ఆజ్ఞలో ప్రభు తన శిష్యులకు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, పరిశుద్ధాత్మ శక్తిని పొందుట ద్వారా మీరు రక్షణ పొందుదురు అని చెప్పలేదు గాని, నమ్మి బాప్తిస్మము పొందువాడు రక్షింపబడును అని చెప్పాడు.
ఈరోజు కొన్ని సంఘాలలో కొంతమంది సేవకులు మీరు రక్షణ పొందాలంటే ముందు ఆత్మను పొందాలి అని బోధిస్తున్నారు. ఆత్మను పొ ఆత్మ ఆత్మను పొందుట అనే దానిని గ్రహించినప్పుడు అది రక్షణ యొక్క ఉద్దేశ్యం కాదు. రక్షణ యొక్క ఉద్దేశము ఎందులో ఉందంటే సువార్తలో ఉంది. అందుకే రోమపత్రిక మొదటి అధ్యాయము 16వ వచనంలో ఇలా రాయబడి ఉంది. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి, గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయ్యున్నది. దేవుని యొక్క శక్తి సువార్తలో ఉంది. పరిశుద్ధాత్మ కార్యాలలో లేదు. పరిశుద్ధాత్మ కార్యాల ద్వారా దేవుని శక్తి ప్రదర్శన జరిగింది. కానీ సువార్త దేవుని శక్తిని ప్రదర్శించలా. అది అంతరంగములో ఉండే పాపమును హరించి వేసి, మారు మనసుకు ప్రేరేపించి, రక్షణ మార్గంలోనికి ఒక వ్యక్తిని నడిపించే బృహత్తరమైన, మహత్తరమైన శక్తిగా దేవుడు సువార్తను అనుగ్రహించాడు. ఆ యొక్క సువార్త శక్తే ఒక వ్యక్తిని రక్షణలోనికి నడిపిస్తుంది. కనుక ఈరోజు చాలామంది అపోస్తలులు పొందుకున్న పరిశుద్ధాత్మ మీద దృష్టి పెట్టారు. కానీ క్రైస్తవులకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ మీద దృష్టి పెట్టలేదు. క్రైస్తవునికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ శాశ్వతమైనది. అందుకే పరిశుద్ధాత్మ అంతర్నివాసాన్ని గూర్చి నేను మాట్లాడుతూ ఎంతవరకు అంటే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా! విమోచన దినము వరకు మీరు ముద్రించబడ్డారు అన్నాడు. కానీ అపోస్తలులకెప్పుడు ఎప్పటి వరకు అంటే గ్రంథ రచన అయిపోయేంత వరకు అంతే. ఆ గ్రంథ రచన అయిపోయిన తర్వాత ఇక వారికి ఆ పరిశుద్ధాత్మ యొక్క వరంతో పని లేదు. కనుక పౌలు గారు చెప్తూ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును అని చెప్పాడు. పూర్ణమైనది ఇంకా పూర్ణం చేయబడలేదు. అంటే దేవుని యొక్క ఆ క్రొత్త నిబంధన గ్రంథము ఇంకా పూర్ణము చేయబడల. అది ఇంకా ఉంది. అది పూర్ణము చేయబడాలి. అది వచ్చినప్పుడు పూర్ణము కానిది అనగా ఈ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహించబడిన అద్భుత కార్యాలు అంతరించిపోతాయి. అవి శాశ్వతమైనవి కావు అని తెలియజేశాడు. కనుక ఇక్కడ మనకు ఇవ్వబడిన పరిశుద్ధాత్మ యొక్క ఆ ముద్ర యొక్క విలువ, ఆ ముద్ర యొక్క సెక్యూరిటీ, ఆ ముద్ర యొక్క హామీ, ఆ ముద్ర యొక్క గవర్నమెంట్ అంటే ఓనర్‌షిప్ ఇవన్నీ ఆ ముద్ర యొక్క విలువను మనకు తెలియజేస్తున్నాయి. కనుక ఒక క్రైస్తవునిగా నీ జీవితంలో దేవుడు అనుగ్రహించిన ఈ పరిశుద్ధాత్మ యొక్క విలువను నీవు గ్రహించుట ద్వారా ఇట్టి గొప్ప సత్యాన్ని గ్రహించగలవు. ఈ సత్యాన్ని గ్రహించినప్పుడే నీలో ఉన్న పరిశుద్ధాత్మని గూర్చి నీవు గుర్తిస్తావు. కనుక ప్రతి క్రైస్తవుడు దేవుడు తనను ముద్రించిన పరిశుద్ధాత్మ యొక్క ముద్ర యొక్క ఉద్దేశమును, విలువను, ఆ గుర్తింపును ఎరిగి ఆ పరిశుద్ధాత్మ దేవుని పట్ల స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని నేను మీకు తెలియజేస్తూ, ఇంతవరకు శ్రద్ధగా విన్న మీ అందరికీ నా వందనములు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.